శ్రీ గణేశ శారద సద్గురు మంగళమూర్తిభ్యో నమః. అథ బ్రహ్మసూత్రం అథ శారీరకమీమాంసా దర్శనే మహర్షి శ్రీ బాదరాయణ విరచితానాం బ్రహ్మసూత్రాణం అథ ద్వితీయాధ్యాయే చతుర్థః పాదః. బ్రహ్మసూత్రము రెండవ అధ్యాయము 4వ పాదము అవిరోధ అధ్యాయము లేదా విరోధ పరిహార అధ్యాయంలోని ప్రాణపాదము. ఈ పాదములో ప్రాణాది వాక్య విరోధ పరిహార పాదము. ఇందులో మొదటి అధికరణము ప్రాణోత్పత్తి అధికరణము. ప్రాణోత్పత్త్యధికరణం ప్రాణోత్పత్త్యధికరణం బ్రహ్మము నుండియే బ్రహ్మ వికారములైన ప్రాణములు ఇంద్రియములు ప్రాదుర్భవము అయినవి. ప్రాణోత్పత్తి ముఖ్యము, గౌడము కాదు. ప్రాణోత్పత్తికి పరబ్రహ్మమే కారణము అని ప్రాణోత్పత్తి అధికరణంలో వ్యాస భగవానుడు తెలియజేశారు. ఇప్పుడు రెండవ అధికరణము సప్తగతి అధికరణము. సప్తగతి అధికరణం సప్తగతి అధికరణం ఇంద్రియములు 7 కాకుండా పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, మనస్సు కలిపి 11 అనున్నది సరి అయినది. ఇంద్రియములు 7 కాదు. పంచ కర్మేంద్రియములు 5, పంచ జ్ఞానేంద్రియములు 5 కలిపితే 10, మరియు మనస్సు ఇంకొకటి కలిపితే 11. పంచ కర్మేంద్రియములు, పంచ జ్ఞానేంద్రియములు మరియు మనస్సు కలిపి 11 ఇంద్రియములు అన్నది సరి అయినది అని సప్తగతి అధికరణంలో వ్యాస భగవానుడు చెప్తున్నారు. ప్రాణ అనుత్వాధికరణం ప్రాణ అనుత్వాధికరణం ఈ అధికరణంలో ప్రాణములన్నీ అంటే ఇంద్రియములన్నీ సూక్ష్మ రూపములు, అణురూపములు, సర్వవ్యాపకములు కావు అని చెప్తున్నారు. ఇంద్రియములన్నీ ప్రాణములన్నీ విజ్ఞాన సాధనములే కానీ విభువులు, వ్యాపకములు కావు అని ప్రాణ అనుత్వాధికరణాన్ని గురించి వ్యాస భగవానుడు తెలియజేస్తున్నారు. 4వ అధికరణము ప్రాణశ్రేష్ఠత్వ అధికరణము. ప్రాణశ్రేష్ఠత్వాధికరణం ప్రాణశ్రేష్ఠత్వాధికరణం 11 ప్రాణాలకు అంటే 11 ఇంద్రియాలకు, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు కలిసి 11 ప్రాణాలకు అంటే 11 ఇంద్రియాలకు సామర్థ్యాన్ని ఇచ్చే మొదటిది ముఖ్య ప్రాణము కూడా బ్రహ్మం నుండి ఉత్పత్తి అయింది అని ప్రాణశ్రేష్ఠత్వాధికరణము తెలియజేస్తుంది. తర్వాత 5వ అధికరణము వాయుక్రియాధికరణము. వాయుక్రియాధికరణం వాయుక్రియాధికరణం ప్రాణం అంటే వాయువు కానీ దానికి సంబంధమైన స్పందన కాదు. ప్రాణము మిగతా ఇంద్రియములకు శక్తినిచ్చేది మరియు శ్రేష్టమైనది. ప్రాణము చైతన్యము కాదు, జడమే. ముఖ్య ప్రాణము వాయువు కంటే భిన్నమైనది. మనం పీల్చుకునేటువంటి శ్వాస కంటే ముఖ్య ప్రాణము భిన్నమైనది అని వాయుక్రియాధికరణంలో వ్యాస భగవానుడు తెలియజేస్తున్నారు. 6వ అధికరణము శ్రేష్ఠ అణుత్వ అధికరణము. శ్రేష్ఠ అణుత్వాధికరణం ఈ అధికరణంలో ముఖ్య ప్రాణము అణుపరిమాణము కలది మరియు సర్వవ్యాపకము అని తెలియజేస్తున్నారు. 7వ అధికరణము జ్యోతిరాధికరణము. జ్యోతిరాది అధికరణం. జ్యోతిరాది అధికరణం ఈ అధికరణంలో ఇంద్రియ అధిష్టాన దేవతలను గురించి, అగ్ని మొదలైన వాటికి అధిష్టానము పరబ్రహ్మమే అని చెప్పారు. జీవాత్మయే భోక్త అని జ్యోతిరధికరణంలో తెలియజేశారు. 8వ అధికరణము ఇంద్రియ అధికరణము. ఇంద్రియ అధికరణం ఇంద్రియాధికరణం ప్రాణములు ఇంద్రియముల కన్నా వేరు, మనస్సు కూడా ఇంద్రియముల కన్నా వేరు. ఇంద్రియములు ముఖ్య ప్రాణము కన్నా భిన్నము. ఇంద్రియములు ముఖ్య ప్రాణము యొక్క వృత్తి భేదములు కావు. ఇంద్రియములు ముఖ్య ప్రాణము యొక్క వృత్తి భేదములు కావు అని ఇంద్రియ అధికరణంలో వ్యాస భగవానుడు తెలియజేస్తున్నారు. 9వ అధికరణము సంజ్ఞామూర్తి క్లృప్తి అధికరణము. సంజ్ఞామూర్తి క్లృప్తి అధికరణం సంజ్ఞామూర్తి క్లృప్తి అధికరణం ఈ అధికరణంలో
నామరూప వ్యాకర్త పరమేశ్వరుడే, పరబ్రహ్మమే అని చెప్పారు. త్రివృత్కరణము బ్రహ్మము యొక్క కార్యము, నామరూప వ్యక్తీకరణము జీవాత్మ కార్యము, జీవకృత్యము కాదు అని సంజ్ఞామూర్తి కృత్య అధికరణంలో మనకి వ్యాస భగవానులు తెలియజేస్తున్నారు. హరి ఓం తత్సత్. హరి ఓం తత్సత్.